ఈరోజు నేను మీకు కేఎఫ్సి స్టైల్లో క్రిస్పీ చికెన్ స్ట్రిప్స్ చూపించబోతున్నాను. My dear loving family, welcome to one more episode of Bobby Lahiri Official. That's our channel. సో ఈరోజు నేను మీకు కేఎఫ్సి స్టైల్లో క్రిస్పీ చికెన్ స్ట్రిప్స్ చూపించబోతున్నాను. మటుకి మనం కేఎఫ్సికి వెళ్ళి లైన్లో నిలబడి మాస్కులు పెట్టుకొని నవడేస్ ఇట్స్ అ హెల్. సో ఐ లవ్ క్రిస్పీ చికెన్. సో ప్రోటీన్ రిచ్, మనం ఎక్కువ ప్రోటీన్స్ తినాలి కాబట్టి ఇలా చేసి పెడితే చిన్నపిల్లలు కూడా బాగా తింటారు, ఇష్టంగా తింటారు. సో I'll show you how to make crispy chicken KFC style. So KFC style crispy chicken కోసము మనకు కావాల్సింది బోన్లెస్ చికెన్. ఇది కూడా బ్రెస్ట్ పీసెస్ని ఇలా లాంగ్ స్ట్రిప్స్గా కట్ చేసుకున్నాము. వీటిని నేనేం చేశాను అంటే శుభ్రంగా కడిగేసుకొని వీటిలో కొంచెం సాల్ట్, దెన్ చిల్లీ పౌడర్ అండ్ సగం నిమ్మకాయ పిండేసి దాని నిండా నీళ్లు పోసి ఒక హాఫ్ అన్ అవర్ మ్యారినేట్ చేశాను. అంటే ఆ వాటర్లో ఆ చిల్లీ పౌడరు, సాల్ట్, లెమన్ ట్యాంగినెస్లో కాసేపు నానపెట్టుకున్నాను అనమాట. సో మనకు కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చి చికెన్. అది ఇలా లాంగ్ స్ట్రిప్స్ ఉండాలి. మన రెసిపీయే ఇది కదా, కేఎఫ్సి స్టైల్ క్రిస్పీ చికెన్ స్ట్రిప్స్. నౌ ఇక్కడ మనకి కావాల్సిన ఇంగ్రీడియంట్ ఇది పెప్పర్ పౌడర్, చిల్లీ పౌడర్, గార్లిక్ పౌడర్, సాల్ట్, దెన్ 1 egg. గార్లిక్ పౌడరు మనకి ఈ మధ్య ఎక్కడైనా సూపర్ మార్కెట్స్లో దొరుకుతుంది. దొరకకపోయినా నో ప్రాబ్లం, స్కిప్ ఇట్. ఓకే, దెన్ సోడా, బ్రాండ్ చెప్పను, సోడా ఎనీ కైండ్ ఆఫ్ అ బ్రాండ్, మీకు ఏది అవైలబుల్ ఉంటే, ఏది నచ్చితే ఆ టైపు బ్రాండ్ సోడా తీసుకోండి. కార్బోనేటెడ్ వాటర్, ఇది నథింగ్ బట్ కార్బోనేటెడ్ వాటర్. దెన్ మైదా. సో ఇప్పుడు నేను మీకు ఎలా కలుపుకోవాలో, ఏం చేయాలి అదంతా చూపించేస్తాను. జస్ట్ ఫాలో మీ. మనం ముందుగా ఒక కప్ మైదా వేసేసుకుందాము బౌల్లోకి. సో నేను ఒక కప్ మైదా తీసుకున్నాను. టేస్ట్కి సరిపడ్డ సాల్ట్. సో ఇంత సాల్ట్ తీసుకుంటున్నా. ఇది కల్లుప్పుని నేను పౌడర్ చేసి పెట్టుకున్నాను కాబట్టి కొంచెం సాల్ట్ తక్కువగా ఉంటుంది, చూసి వేసుకోండి. మీరు వాడే సాల్ట్ ఎంత సాల్టీగా ఉందో మీకు తెలుసు కాబట్టి దాని ప్రకారంగా సాల్ట్ వేసుకోండి. అండ్ పెప్పర్ పౌడర్, దెన్ అగైన్ చిల్లీ పౌడర్. ఇది కాశ్మీరీ లాల్ మిర్చి పౌడర్ అండి, కారం ఉండదు, ఓన్లీ కలర్ మాత్రమే కాబట్టి నేను ఇంత యాడ్ చేసుకుంటున్నాను. దెన్ అగైన్ దిస్ ఇస్ గార్లిక్ పౌడర్ మనకి ఎక్కడైనా దొరికిపోతుంది. దొరకకపోయినా నో ప్రాబ్లం, యూ కెన్ స్కిప్ ఇట్. ఏ ఫ్లేవర్లో కావాలి, ఏ సీజనింగ్ కావాలి అలా వేసేసుకోండి. కేఎఫ్సి స్టైల్ కాబట్టి దాంట్లో మైల్డ్గా ఉంటాయి, ఎన్ని ఫ్లేవర్స్ ఏమి ఉండవు మీకు. ఓన్లీ యూ కెన్ ఫీల్ ద చికెన్ అండ్ ద క్రిస్పీనెస్ అవుట్ సైడ్ కాబట్టి తక్కువ వేస్తున్నాను. ఆ స్టైల్ అన్నాను కాబట్టి. లేదు నాకు ఇందులో కొంచెం స్పైస్ యాడ్ చేసుకోవాలి అంటే మీ ఇష్టం వచ్చిన స్పైసెస్ యాడ్ చేసుకోవచ్చు. ఫస్ట్ దీన్నంతా నేను డ్రై ఇంగ్రీడియంట్ అంతా కలిపేసుకుంటున్నాను. బాగా కలిపేసాను. దీంట్లోనే ఒక ఎగ్ యాడ్ చేసుకుందాం. డన్, ఎగ్ కూడా యాడ్ చేసుకున్నాను. సో నౌ దీన్ని బాగా మిక్స్ చేసేద్దాం. ఇప్పుడు ఈ ఎగ్తో పాటు మైదా అంతా కలుపుతూ దీంట్లో సోడా యాడ్ చేసుకోవాలి, కార్బోనేటెడ్ వాటర్. No, it's coming out. It is coming out. No. చూడండి,
సోడాతో ఏం లేదండి, అది ఫ్లఫీగా వస్తుంది, అంతా మిక్స్ అయిపోయి ఆ చికెన్కి బాగా అంటుకుపోతుంది అనమాట. అందుకే ఈ కార్బోనేటెడ్ వాటర్ వాడుతున్నాను నేను. మనం బాగా లంప్స్ లేకుండా దీన్ని కలిపేసుకుందాం. చూస్తున్నారు కదండి, లంప్స్ ఏం లేకుండా ఈ రన్నింగ్ కన్సిస్టెన్సీలోకి తీసుకురండి. దానికోసమే మేము ఈ సోడా వాడాము. సో కారం సరిపోయింది, సాల్ట్ కూడా సరిపోయింది. మీకు ఒకటి తెలుసా, మంచి కుక్స్ అంట స్మెల్ తోటి దాంట్లో సాల్ట్ ఉందో లేదో చెప్పేస్తారంట. ఇట్స్ జస్ట్ అ వైల్డ్ గెస్ అనమాట. తెలీదు దీంట్లో సాల్ట్ సరిపోయిందో లేదో. నేను స్మెల్ చేసి ఓకే దిస్ ఇస్ పర్ఫెక్ట్ అనుకున్నాను, కానీ నేను బాగలేవో నేను చేసుకున్నాను కాబట్టి తినక తప్పదు. కానీ ఎవరికైనా పెట్టినప్పుడు సాల్ట్ తక్కువ అయిందంటే అనిపిస్తుంది కదా, అందుకే పర్లేదు కొంచెం టేస్ట్ చూసి సాల్ట్ తక్కువ ఉంటే మళ్ళీ వేసిద్దాం అన్నమాట. సో ఐఎమ్ గోయింగ్ టు టేస్ట్ ఇట్. కారంగా ఉంది, సాల్టీగా ఉంది. దిస్ ఇస్ బెస్ట్. ఓకే, దీన్ని పక్కన పెట్టేద్దాం. దిస్ ఇస్ డన్. సో కమింగ్ టు నెక్స్ట్ స్టెప్. ఇప్పుడు డ్రై ఇంగ్రీడియంట్ తీసుకుందాం. దీంట్లో కూడా యాజ్ ఇట్ ఈస్ మనం కొంచెం సాల్ట్, చిల్లీ పౌడర్ అండ్ పెప్పర్ పౌడర్ వేసేసుకుందాం. గార్లిక్ పౌడర్ కొంచెం మిగిలింది, ఇది వేస్ట్ చేయటం నాకు ఇష్టం లేదు. అసలు ఫుడ్ అనేది వేస్ట్ చేయటం నాకు ఇష్టమే లేదండి. డస్ట్బిన్లో పడేసే బదులు ఓపిక చేసుకొని కాస్త రోడ్డు మీదకి వెళ్తే ఆకలితో ఉన్న కుక్కలు, ఆవులు చాలామంది ఉంటాయి. సో వాటికన్నా పెడితే వాటి కడుపులో పోతే డస్ట్బిన్లో పడేయటం నాకు అస్సలు నచ్చదు. అండ్ వేస్ట్ నాట్ అండ్ వాంట్ నాట్ అంటారు. కాబట్టి ఇక్కడ కొంచెం మిగిలింది కాబట్టి దీంట్లో వేసేస్తున్నాను. డన్. దెన్ అగైన్ చిల్లీ పౌడర్, కొంచెం చిల్లీ పౌడర్ వేసేసాను. లిటిల్ బిట్ సాల్ట్ వేస్తాను. ఇందులో సాల్ట్ ఎక్కువగానే ఉంది. ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి, మనము చికెన్లో కూడా సాల్ట్, చిల్లీ పౌడర్ వేసి నానబెట్టాం నీళ్ళలో. ఒక హాఫ్ అన్ అవర్ వదిలేసి తర్వాత డ్రైన్ అవుట్ చేసేసి పెట్టాను. దాంట్లో కొంచెం సాల్టీనెస్ ఎక్కడో కొంచెం ఉంటుంది, దీంట్లో సాల్ట్ ఉంది. సో దీంట్లో కొంచెం వేయనట్టుగా వేస్తే సరిపోతుంది. డన్. సో పెప్పర్ పౌడర్ తీసుకుంటున్నాను, దీనికి కూడా చల్లేద్దాం పెప్పర్. ఇంత మనకి అవసరం లేదు, వేస్ట్ అయిపోతుంది. కానీ ఈ ప్రాసెసింగ్లోకి వెళ్తే మీకు అర్థమవుతుంది నేను ఇంత ఎందుకు తీసుకున్నాను అనేది. దీని అంతా మనం బాగా మిక్స్ చేసేసుకుందాం. చిల్లీ పౌడర్, పెప్పర్ పౌడర్, సాల్ట్ ఇవన్నీ కలిసి మంచి స్మెల్ వస్తుంది. ఒకలాంటి స్మెల్ ఫ్రేగ్రెన్స్ వస్తుంది దీనికి. చూపిస్తాను ఎలా చేద్దాం, ఏం చేద్దాం అనేది. ఇప్పుడు ఈ కలిపిన డ్రై పౌడర్లో మ్యారినేటెడ్ చికెన్ తీసి ఇందులో డిప్ చేసుకొని తర్వాత ఇందులో డిప్ చేసుకోవాలి. సో ఒక పీస్ అందులో వేసేసి ఎక్స్ట్రా అంతా డ్రిప్ అయిపోనివ్వండి. ఎక్స్ట్రా ఏమి ఉంచకుండా డ్రిప్ చేసేసేయండి. ఇప్పుడు ఇందులో వేయండి. బాగా ప్రెస్ చేయండి, బాగా అంటుకోనివ్వండి పౌడర్ అంతా. ఈ ఫ్లేవర్స్ అన్నీ దీంట్లో ఉన్నాయి కదా, సీజనింగ్ చేసాం మనం. దీన్ని బాగా గట్టిగా నొక్కి పెట్టారనుకోండి. నౌ యూ కెన్ సీ దిస్. దీన్ని బాగా డస్ట్ చేసేసేయండి. దులిపేస్తే అంతా ఎక్స్ట్రా ఉన్నదంతా ఊడిపోతుంది. చూస్తున్నారు కదా ఎలా లేయర్స్ లోపలికి అంతా మీద అంత లోపలికి వెళ్ళిపోయింది. సో ఇలా పెట్టేసుకుందాం. చేత్తో చేయాలి, కొంచెం మెస్సీగా ఉంటుంది. బట్ కుచ్ పానీకి వెళ్ళి కుచ్ ఖోనా పడతా అని ఒక సేయింగ్ ఉంది. ఏదైనా కావాలంటే ఏదైనా పోగొట్టుకోవాలంట. సో ఇది మెస్సీ కాకుండా నేను చేత్తోనే వాడతాను. తర్వాత చేయి కడుక్కోవచ్చు. కమ్ ఐల్ షో యూ. ఇది కదా, దీన్ని మాత్రం నేను దీంతోనే టాంగ్తో వేస్తాను. దీన్ని డిప్ చేసి పీస్ని బాగా డిప్ చేసి డ్రైన్ చేసేసి పౌడర్ వేసుకొని గట్టిగా నొక్కుద్దాం.
బాగా, అందుకే ఎక్కువ తీసుకున్నాను నేను. సో గట్టిగా తగలాలి దీనికి, గట్టిగా నొక్కి నొక్కి పెట్టామనుకోండి దాని లోపల వరకు అంటుకుంటుంది ఎక్కడ ఊడిపోకుండా. సో ఎక్స్ట్రా ఉన్నదంతా మనం ఇలా డస్ట్ చేసేస్తే వెళ్ళిపోతుంది. చూడండి ఇలా ఇలా లేయరీగా ఉంటుంది. అండ్ దెన్ అగైన్ ఐ డ్రాప్ వన్ మోర్ పీస్. దీన్ని కూడా ట్రిప్ చేసుకొని చూస్తున్నారు కదా, అన్ని పీసెస్ని మనం ఇలాగే రెడీ చేసేసుకుందాం ఫస్ట్. ఇంకొక మాట, మీరు వాటర్లో ఇప్పుడు నేను మీకు చెప్పాను కదా, వాటర్లో సాల్ట్, చిల్లీ పౌడర్, లెమన్ జ్యూస్ వేసి నానబెట్టాను అనేసి. అదంతా మనం ఈ బ్యాటర్లో కూడా చిల్లీ పౌడర్ వేసాము, పెప్పర్ పౌడర్ వేసాము, ఇవన్నీ వేసాం కాబట్టి మీరు దాన్ని అలాగా వాటర్లో నానబెట్టే బదులు కూడా మెయిన్గా ఈ ఇంగ్రీడియంట్లో ఏదైతే ఎగ్, మైదా ఉంది, దీంట్లో సాల్ట్ ఉంది, చిల్లీ పౌడర్ ఉంది, పెప్పర్ పౌడర్ ఉంది, దీంట్లోనే డైరెక్ట్గా కలిపేసుకొని ఇలాగా ఫ్రిడ్జ్లో ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ పెట్టేసుకున్నా కూడా దట్ విల్ ఆల్సో డూ. అమ్మయ్య, ఇప్పటికి అయిపోయిందండి. చూస్తున్నారు కదా, నేను ఇంత ఎక్కువ పిండి ఎందుకు తీసుకున్నాను అంటే, ఎంత ఎక్కువగా మనం పిండిలో దీన్ని గట్టిగా నొక్కుతామో అంత క్రిస్పీగా వస్తుంది. సో దానికోసం ఎక్కువ పిండి తీసుకున్నాను. కొంచెం పిండి సరిపోతుంది అని కంజూసీగా చేయకుండా ఎక్కువ పిండి తీసుకోండి అండ్ ఇట్ విల్ గివ్ యూ అ గుడ్ రిజల్ట్. డన్ అండి, అయిపోయింది. చేతులు కడుక్కొని వచ్చేస్తా. ఎస్ అండి, ఇవన్నీ ప్రిపేర్ చేసేసుకున్నాను. వీటిని కూడా మీరు జిప్ లాక్ పౌచ్లో పెట్టుకొని డీప్ ఫ్రీజర్లో పెట్టుకున్నారంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు మనము కావాల్సినన్ని పీసులు మాత్రమే ఫ్రై చేసుకొని వీ కెన్ ఎంజాయ్. రెస్ట్ ఆఫ్ ద పీసెస్ మీరు డీప్ ఫ్రీజర్లో పెట్టేసుకోవచ్చు. అంత ప్రిపేర్డ్గా ఉంటుంది కాబట్టి ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకోవచ్చు. ఇఫ్ యూ గో టు సూపర్ మార్కెట్స్, మనకి చికెన్ నెగ్గెట్స్, పొటాటో నెగ్గెట్స్ ఇవన్నీ దొరుకుతాయి కదా, అవన్నీ ఇలాగే చేసినవి. సో ఎప్పుడు చేశారో ఏంటో తెలీదు, ఎంత క్లీన్గా చేసి ఉంటారో తెలియదు. కాబట్టి మనకు కావాల్సింది ఈ స్టైల్లో ఇలా చేసేసుకొని స్టోర్ చేసుకున్నాం అంటే ఎప్పటికంటే అప్పుడు మనం చేసుకొని తినచ్చు అనమాట. పిల్లలు కూడా ఎంజాయ్ చేస్తారు, ఫ్రెష్నెస్ ఉంటుంది. సో ఇప్పుడు నూనె పెట్టేశాను, నూనె కాగుతుంది, ఇంకా కొంచెం కాగాలి నూనె. నూనె కాగిన వెంటనే ఐల్ ఫ్రై అండ్ ఐల్ షో యూ హౌ ఇట్ విల్ కమ్ అవుట్. మన నూనె అయితే కాగిపోయింది. సో నేను ఒక్కొక్కటి ఇందులో వేసేసుకుంటాను. ఎస్, జాగ్రత్తగా వేయండి, చిన్నపిల్లల చేతికి ఇవ్వకండి. ఎందుకంటే వదిలేశారనుకోండి నూనె పైన పడే ఛాన్సెస్ ఉంటాయి. సో బీ కేర్ఫుల్, మీరు చేసినా ఎవరు చేసినా. ఎందుకంటే ఈ చికెన్ కొంచెం హెవీగా ఉండి చేతిలోంచి జారిపోయిన నూనెలో పడే అవకాశం ఉంది. సో వెన్ ఎవర్ యూర్ కుకింగ్ టేక్ ప్రికాషన్స్, బీ కేర్ఫుల్. చిన్నపిల్లల్ని అసలు కిచెన్లోకి వెళ్ళనివ్వకండి, వెళ్ళినా మీరు వాళ్ళకి తోడుగా ఉండండి. మనం ఏదైనా వేసిన వెంటనే అలా బబుల్స్ అన్నీ వస్తాయి కదా, అంటే అవి రా ఉన్నట్టు అర్థం. ఆ బబుల్స్ అన్నీ కొంచెం సెటిల్ అయిందంటే ఇట్ గాట్ కుక్డ్ అని అర్థం. కొంచెం ఇది కుక్ అయినట్టుందండి, దీన్ని టర్న్ చేసుకుందాం స్లోగా. సిమ్లో పెట్టుకొని చేసుకోండి, ఎందుకంటే కొంచెం థిక్గా అక్కడక్కడ కొంచెం థిక్గా ఉంటాయి కాబట్టి లోపల వరకు కుక్ అవ్వాలి. హై ఫ్లేమ్లో పెట్టేసామంటే బయటంతా మాడిపోతుంది, మనం అనుకుంటాం కుక్ అయిపోయిందని. లోపల వరకు కుక్ అవ్వాలి కాబట్టి ఒక మీడియం టెంపరేచర్లో బాగా కుక్ చేసుకోండి. సో చిన్నపిల్లలకైతే మనము ఇవి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి దాన్ని కూడా ఇలాగే మ్యారినేట్ చేసుకొని ఆ పౌడర్లో డస్టింగ్ చేసుకొని చికెన్ పాప్కార్న్స్ అనేసి ఇవ్వచ్చు. వీటిని చికెన్ పాప్కార్న్స్ లాగా కూడా మనకి KFCలో దొరుకుతాయి చిన్న చిన్నవి. సో మై డాటర్ లైక్స్ ఇట్ సో మచ్. సో చికెన్ స్ట్రిప్స్ కూడా తింటుంది, దానికి స్ట్రిప్స్ కన్నా ఎక్కువ ఇష్టం పాప్కార్న్ అనమాట. పిల్లల కోసం మనం అలా కూడా చేసి పెట్టచ్చు. సో చూస్తున్నారు కదా, బబుల్స్ అన్నీ సెటిల్ అయిపోయి ఇవి కూడా మంచి కలర్ వచ్చేసాయి. సో నేను ఇవి డ్రైన్ చేసేస్తున్నాను, తీసేసి టిష్యూ పేపర్ మీద వేసేసుకుందాం. మిగిలిన ఎక్సెస్ ఆయిల్ కూడా అది కూడా తీసేస్తుంది. చూస్తున్నారు కదండి దాని స్ట్రక్చర్ ఎలా ఉందో, KFC చికెన్లా లేదు.
సో ఇలాగే ఇంకొన్ని పీసెస్ కూడా మనం ఫ్రై చేసేసుకుందాం. చూడండి, ఇవి కొంచెం వెట్గా అనిపిస్తున్నాయి కదా, మళ్ళీ దీన్ని ఒకసారి మీరు ఆ పౌడర్లో డిప్ చేసుకొని మళ్ళీ వేసుకోవచ్చు, అప్పుడు ఇంకా క్రిస్పీగా తయారవుతుంది. వన్స్ అగైన్ నేను ఆ పౌడర్లో డిప్ చేసేసుకుంటాను. చూస్తున్నారు కదండి, ఇవి కొన్ని పీసెస్ మిగిలిపోయాయి. ఇవి ఇప్పటికి నాకు సరిపోతాయి కాబట్టి దీన్ని నేను జిప్లాక్ కవర్లో పెట్టి ఫ్రీజర్లో పెట్టేసుకుంటాను, ఎప్పుడు కావాలంటే అప్పుడు యూస్ చేసుకోవటానికి. సో నా ఇది ప్లేటింగ్ చేసి మీకు చూపిస్తాను. సో కేఎఫ్సి స్టైల్లో క్రిస్పీ చికెన్ స్ట్రిప్స్ మనం రెడీ చేసేసుకున్నాము. సో దీన్ని మనం ఇలా బాస్కెట్లో వేసేసుకొని, చూస్తున్నారు కదా, సౌండ్ వింటున్నారా ఎంత క్రిస్పీగా ఉందో. సో దీన్ని ఇలాగా మనం డెకరేట్ చేసేసుకొని, నౌ హియర్ ఇట్ ఈస్ కేఎఫ్సి స్టైల్ క్రిస్పీ చికెన్ స్ట్రిప్స్. ఉన్నది ఉన్నట్టుగా నిజమే చెప్తాను, అబద్ధం అస్సలు చెప్పను. ఓకే, సో ఇప్పుడు వేడివేడిగా ఉందండి. ఇది క్రిస్పీ చికెన్ ఎలా ఉందో టేస్ట్ చేసి మీతో షేర్ చేసుకుంటాను. ఫస్ట్ నేను సాస్లో డిప్ చేసుకోకుండా డైరెక్ట్గా తింటాను, ఎందుకంటే దీని టేస్ట్లన్నీ బయటపడతాయి అన్నమాట. దెన్ వీ కెన్ డిప్ ఇట్ ఇన్ టు ద సాస్. చికెన్ లోపల జ్యూసీగా ఉంది, బయట లేయర్ క్రిస్పీగా ఉంది. ఐ థింక్ యూ కెన్ హియర్ ద సౌండ్. క్రిస్పీగా ఉంది, లోపల చికెన్ మాత్రం జ్యూసీగా ఉంది. ఎందుకు అది కూడా చెప్తాను, ఎందుకంటే మనము బిఫోర్ మనం చికెన్ యూజ్ చేసే కన్నా ముందు మనం దాన్ని వాటర్లో చిల్లీ పౌడర్, సాల్ట్ అండ్ లెమన్ జ్యూస్లో కాసేపు నానబెట్టి పెట్టుకున్నాము. బికాజ్ ఆఫ్ దాట్ ఇంత టెండర్గా ఉందన్నమాట చికెన్. నౌ సాస్లో డిప్ చేసుకొని ఐఎమ్ లైకింగ్ ఇట్. కిర్రాక్గా ఉందండి, నమ్మరా? నమ్మవద్దు, మీరు కూడా ట్రై చేసి తిని టేస్ట్ ఎలా ఉంది నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఎంత ఈజీ కదండి, ఇంట్లోనే ఎంచక్కా మన చేతులతో మన కళ్ళ ముందు హైజీనిక్ వేలో శుభ్రంగా చేసి వేడి వేడిగా మన ఫ్యామిలీతో అందరితో కలిసి కూర్చొని తింటే ఎంత బాగుంటుంది. సో మీరు కూడా చేసి తిని ఎలా ఉందో నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇంకా మీకు ఎలాంటి ఫుడ్ కావాలి అది కూడా నాకు కామెంట్ చేయండి. సో నేను మీకోసం అలాంటి ఫుడ్స్ అన్నీ తీసుకొని వస్తాను. Now you know what to do. Please do like, share, subscribe to Bobby Lahiri Official. That's our channel. Bye-bye.